హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక మంచి ఐపీఓ తోటి వచ్చేసాను అనమాట. సో ఈ ఐపీఓ ఈ కంపెనీ ఏదైతే ఐపీఓకి వస్తుందో దీని గురించి మనందరికీ తెలిసిందేనండి. ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్. సో ఈ ఈజీ ట్రిప్ ప్లానర్స్ లిమిటెడ్ కన్నా వీళ్ళ యొక్క బ్రాండ్ నేమ్ ఈజ్ మై ట్రిప్. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ని మనం చాలాసార్లు విజిట్ చేసి ఒక టికెట్స్ బుక్ చేసుకోవడం, హోటల్ సర్వీసెస్ అవైల్ చేసుకోవడం, ఆర్ హాలిడే ప్యాకేజెస్ని తీసుకోవడం మనం తరచుగా చేస్తూ ఉంటాం. సో ఈ కంపెనీ ఇప్పుడు మన ముందుకి ఐపీఓ తోటి వచ్చేస్తున్నారండి. సో ఈ కంపెనీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం అండ్ వాళ్ళ యొక్క ఇండస్ట్రీ అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్ మీరు చేయడానికన్నా ముందు ఎలాంటి ఒక ప్రయోజనాలు అండ్ ప్రతికూలతలు ఉంటాయో కూడా మనం ఈ వీడియో ద్వారా చూసుకుందాము. సో మేము చేసే వీడియో కంటెంట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియోస్ అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అండ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికన్నా కూడా యూస్ఫుల్గా ఉంటుంది అని మీకు అనిపించినట్టయితే ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్. సో నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఇంకెందుకు లేట్, లెట్ us get into the details of the video. సో ముందుగా మనం ఈ ఈజీ ట్రిప్ ప్లానర్స్ వాళ్ళ యొక్క కంపెనీ అండ్ వాళ్ళ యొక్క బ్రీఫ్ గురించి తెలుసుకుందామండి ఇన్ షార్ట్. సో ఈ కంపెనీని 2008లో ఇన్కార్పొరేట్ చేశారండి. అండ్ వీళ్ళు ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అనమాట. సో ఈ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అంటే మనకు కానీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్టయితే వీళ్ళ యొక్క వెబ్సైట్కి మనం లాగిన్ చేసుకుని అన్ని రకాల సర్వీసెస్ రిలేటెడ్ టు ట్రావెల్ అనమాట. లైక్ ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, రైల్వే టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ, బస్ టికెట్స్ చూసుకోవడం కానీ, ట్యాక్సీ సర్వీసెస్ని అవైల్ చేసుకోవడం కానీ, ఆర్ హోటల్స్ ఎక్కడైతే మనం ఏ పర్టికులర్ డెస్టినేషన్కి వెళ్తే అక్కడ హోటల్ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకోవచ్చు. అండ్ హాలిడే ప్యాకేజెస్ అంటే కంప్లీట్గా కూడా మనం ఒక హాలిడే ప్యాకేజ్లో తీసుకోవచ్చు. సో ఇలా వీళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఆల్ ఇన్ వన్ ఆర్ వన్ టు ఆల్ సొల్యూషన్ని వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ యాజ్ ఆఫ్ 31st డిసెంబర్ మనం చూసుకున్నట్టయితే ఈ పర్టికులర్ కంపెనీ అన్ని ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీస్లో కన్నా ఈ 9 మంత్స్కి 1st ఏప్రిల్ నుంచి 31st డిసెంబర్ వరకు వీళ్ళు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ వాల్యూమ్ ట్రాన్సాక్షన్స్ అంటే వీళ్ళు బుకింగ్స్ పరంగా మనం చూసుకుని ఉంటే వీళ్ళు 2nd ప్లేస్లో ర్యాంక్ అయ్యారండి. అండ్ క్రిజిల్ రిపోర్ట్స్ ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు స్టార్టింగ్ నుంచి అంటే 2008 ఎప్పుడైతే వీళ్ళు ఇన్కార్పొరేట్ అయ్యారో అప్పటి నుంచి కూడా అండ్ వీళ్ళు లాస్ట్ 3 years అంటే వీళ్ళు ఫిజికల్ ఇయర్ 2018, 2019, 2020 చూసుకున్నట్టుగా అయితే వీళ్ళ యొక్క ఫినాన్షియల్ నంబర్స్ చాలా కన్సిస్టెంట్గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఈ యొక్క కంపెనీయే కోవిడ్ టైంలో కూడా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ని వీళ్ళు ప్రీ కోవిడ్ టైం కన్నా పెంచుకోవడం అంటే వీళ్ళు ఇంక్రీజ్ లెవెల్లోనే ఉన్నారండి. అంత సిగ్నిఫికెంట్గా వీళ్ళు చాలా కాస్ట్ కటింగ్ మెషర్స్ తోటి మంచిగా వీళ్ళ యొక్క బిజినెస్ని ప్లాన్ చేసుకున్నారనమాట. 31st డిసెంబర్ 2020 వీళ్ళ యొక్క యాక్సెస్ అండ్ నెట్వర్క్ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు దాదాపుగా వాళ్ళ యొక్క కస్టమర్స్కి దాదాపు 400 ఇంటర్నేషనల్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇదే కాకుండా బోత్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్లో కూడా వీళ్ళు దాదాపుగా 10,96,400 ఇన్ని నంబర్ ఆఫ్ హోటల్స్కి యాక్సెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఈ సెగ్మెంటే కాకుండా వీళ్ళ వెబ్సైట్లోనే రిజిస్టర్డ్ ట్రావెల్ ఏజెంట్స్ కూడా ఉన్నారండి. సో వాళ్ళ యొక్క నంబర్స్ మనం 31st మార్చ్ 2020కి చూసుకున్నట్టయితే దాదాపు 55,981 ట్రావెల్ ఏజెంట్స్ తోటి వీళ్ళు వర్క్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ కంపెనీ ఎన్ని రకాలుగా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఆర్ ఎన్ని డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి అని అనుకుంటే వీళ్ళు బేసికల్గా 2008లో ఎప్పుడైతే వీళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారో, ఎప్పుడైతే వీళ్ళు బిజినెస్ని లాంచ్ చేసుకున్నారో అప్పుడు వీళ్ళకి ఒకే ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఉండేదండి. అదే B2B2C అంటే బిజినెస్ టు కస్టమర్. వీళ్ళు డైరెక్ట్గా కస్టమర్స్తో ఇన్వాల్వ్ అవ్వకుండా ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియరీస్ ఉంటారో వాళ్ళని ఫస్ట్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళకి వీళ్ళ యొక్క వెబ్సైట్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ Tier 2, Tier 3 సిటీస్ ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో ఇంకా కొంతమంది అర్బన్ పాపులేషన్ ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోవడం వల్ల ఆర్ ఆ ఈజ్ ఆఫ్ కంఫర్ట్ ఆఫ్ ఇంటర్నెట్ని వాళ్ళు యూజ్ చేయలేకపోవడం వల్ల ఇంకా ట్రావెల్ ఏజెంట్స్కి వెళ్ళి బుక్ చేసుకునే సర్వీసెస్ ఇంకా మనం వింటూ ఉన్నామన్నమాట. సో అలాంటి ఒక మార్కెట్ని 2008లో చాలా పాపులర్గా ఉండడం వల్ల వీళ్ళు ఆ పర్టికులర్ ఛానల్లోనే ఇంట్రడ్యూస్ అయ్యారు. కానీ ఎప్పుడైతే ఈ ఈజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ అర్బన్ పాపులైజేషన్ చాలా వరకు ఈ యూత్ అందరూ ఎవరికో మనం వెళ్ళి వెయిట్ చేయడం ఎందుకు, మనమే బుక్ చేసుకుంటే పోయింది అని అనుకున్నప్పుడు 2011లో వీళ్ళు ఈ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అంటే బిజినెస్ టు కస్టమర్ డైరెక్ట్గా వీళ్ళ యొక్క easemytrip.com ఆర్ easemytrip.in ద్వారా డైరెక్ట్గా కస్టమర్స్ వాళ్ళ యొక్క వెబ్సైట్కి లాగిన్ చేసుకుని టికెట్స్ బుక్ చేసుకునే ఫెసిలిటీస్తో కూడా వీళ్ళు ముందుకు వచ్చారండి. ఇదే కాకుండా 2013లో వీళ్ళు బిజినెస్ టు ఎంటర్ప్రైజ్
ఎంటర్ప్రైజ్ అంటే కార్పొరేట్ క్లయింట్స్ కూడా ఆల్ ఇన్ ఆల్ అన్ని కంప్లీట్ సర్వీసెస్ రిలేటెడ్ టు ట్రావెల్ అండ్ టూరిజం వీళ్ళు ఒకే చోట ప్రొవైడ్ చేద్దాము అని ఆ పర్టికులర్ సర్వీసెస్లో కూడా వీళ్ళు ఎంటర్ అయ్యారండి. సో ఇది వీళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఛానల్. అండ్ వీళ్ళ యొక్క B2C అంటే బిజినెస్ టు కస్టమర్ యొక్క ఆ రిపీట్ ట్రాన్సాక్షన్ రేట్ మనం చూసుకున్నట్టయితే దాదాపు 85.95% ఉందంటే 86 టైమ్స్ రిపీటేషన్ రేట్స్ అనేవి జరగడం మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట ఈ B2C పర్టికులర్ సెగ్మెంట్లో. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఈ COVID-19 వల్ల చాలా వరకు మనకి లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల మనం అసలు ట్రావెల్ చేయడం కాదు కదా, ఇంటి నుంచి బయటకు కూడా వెళ్ళలేకపోయాం. సో దీనివల్ల ఈ పర్టికులర్ ట్రావెల్ ఆర్ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ పడిందండి. కానీ ఈ కంపెనీ చాలా వరకు చాలా సులువుగా ఆర్ చాలా తెలివిగా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసింది. అంటే వీళ్ళ యొక్క కస్టమర్స్ని వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీస్ కింద కానీ వీళ్ళ యొక్క ఫిక్స్డ్ కాస్ట్ ఏదైతే రెంట్ ఉంటుందో వాటిని రీనెగోషియేట్ చేసుకోవడం కానీ, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్గా కట్ డౌన్ చేసేయడం కానివ్వండి. అండ్ కస్టమర్స్ ఈ పర్టికులర్ టైంలో ఎవరైతే ముందుగా ట్రావెల్ని ప్లాన్ చేసుకున్నారో వాళ్ళ యొక్క ట్రావెల్ ప్లాన్స్ని క్యాన్సిల్ చేయడం కానీ, మళ్ళీ అది రీఆర్గనైజ్ టు డిఫరెంట్ డేట్ చేయడం కానీ, ఇలాంటి చాలా వరకు ఇష్యూస్ని వీళ్ళు కస్టమర్స్తో కాకుండా కంప్లీట్గా ఆటోమేట్ చేసేసారండి. అంటే ఈ చాట్ బాట్స్ని క్రియేట్ చేశారు. సో మనం వీళ్ళ యొక్క ఆర్ మనకున్న క్వెరీస్ని వీళ్ళ యొక్క చాట్ బాట్స్ ద్వారా మనం చాట్ చేసుకుని ఆ క్వెరీస్ని రిజాల్వ్ చేసుకునే పద్ధతిగా మనకు అది ఆటోమేషన్ని క్రియేట్ చేయడం వల్ల చాలా వరకు కాస్ట్ కటింగ్ ఎఫెక్ట్ని ఈ కంపెనీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈ పర్టికులర్ పీరియడ్లో కూడా చాలానే పెరిగిందని మనం చెప్పుకోవచ్చండి. ఇప్పుడు మనం ఈ కంపెనీకి తగిన ఒక చిన్న స్టాటిస్టిక్స్ చూద్దాం. సో వీళ్ళ యొక్క సెగ్మెంట్ రెవెన్యూ ఆర్ రెవెన్యూ బేస్డ్ ఆన్ సెగ్మెంట్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఎయిర్ ప్యాసేజ్ నుంచి వీళ్ళకి ఒక టైప్ ఆఫ్ సెగ్మెంట్ ఆపరేట్ అవుతున్నారు. అండ్ హోటల్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి కొంతవరకు రెవెన్యూ వస్తుంది. అండ్ మిగతా అదర్ సర్వీసెస్ నుంచి ఆర్ అదర్ సర్వీసెస్ కేటగిరీ ఆర్ ఆ సెగ్మెంట్ నుంచి మనం రెవెన్యూని ఇప్పుడు మనం చూద్దాం. సో మనం టోటల్ 100% రెవెన్యూలో ఏది ఎంతవరకు కాంట్రిబ్యూట్ చేస్తుందని 4 ఇయర్స్గా చూద్దామండి. 2018, 2019, 2020 అండ్ లాస్ట్ ఇయర్ 1st ఏప్రిల్ నుంచి 31st డిసెంబర్ 2020 వరకు మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. 2018లో వీళ్ళకి ఎయిర్ ప్యాసేజ్ నుంచి వచ్చిన రెవెన్యూ 98.12% అండ్ అలాగే వీళ్ళకి హోటల్ బుకింగ్స్ నుంచి వచ్చింది 1.65% అండ్ అదర్స్ నుంచి వీళ్ళకి 0.23%. 2019లో అదే ఎయిర్ ప్యాసేజ్ నుంచి వీళ్ళకి 97.15% వస్తే హోటల్ సెగ్మెంట్ నుంచి 2.67% వచ్చింది అండ్ అదర్ కేటగిరీ నుంచి వీళ్ళకి 0.18% వచ్చిందనమాట. 2020 ఇయర్కి మనం చూసుకున్నట్టయితే వీళ్ళకి ఎయిర్ ప్యాసేజ్ నుంచి 94% వచ్చింది. హోటల్ రెవెన్యూ మంచిగా ఇంక్రీజ్ అవ్వడం చూసాము 5.40కి అండ్ అదర్స్ దాదాపు 0.60%కి ఇంక్రీజ్ అయిందనమాట. అండ్ లాస్ట్ 9 మంత్స్కి మనం చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క ఎయిర్ ప్యాసేజ్ 101.25 అంటే ఈ రీబుకింగ్స్, క్యాన్సిలేషన్స్ అండ్ అదర్ అడిషనల్ రీఆర్గనైజేషన్స్ చేసుకోవడం వల్ల అండ్ హోటల్స్లో వీళ్ళకి నెగటివ్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఎవరు కూడా ట్రావెల్ చేయలేదు కాబట్టి వీళ్ళకి -2.01% అని చెప్పుకోవచ్చు. అండ్ అదర్స్ నుంచి వీళ్ళకి 0.76% వచ్చిందని మనం చెప్పుకోవచ్చు అండి. సో ఇది ఈ కంపెనీ యొక్క చిన్న స్టాటిస్టిక్స్ బేస్డ్ ఆన్ ద రెవెన్యూ బేస్డ్ సెగ్మెంట్ అనమాట. అండ్ ఈ కంపెనీ యొక్క ఫ్యూచర్ స్ట్రాటజీస్ అండ్ ప్రాస్పెక్ట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే ఇప్పటికీ వీళ్ళు హోటల్ అండ్ హాలిడే ప్యాకేజెస్లో అంతగా కాన్సన్ట్రేట్ చేయట్లేదండి. సో ఫ్యూచర్లో వీళ్ళు ఆ పర్టికులర్ సెగ్మెంట్ని చాలా వరకు ఎక్స్పాండ్ చేసి క్రాస్ సెల్లింగ్ చేసి గట్టిగా మార్కెటింగ్ చేద్దామని వీళ్ళు ఫిక్స్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ పాయింట్ నెంబర్ 2, వీళ్ళ యొక్క ట్రావెల్ ఏజెన్స్ ద్వారా ఈ బిజినెస్ టు ఎంటర్ప్రైజ్ అంటే కార్పొరేట్ క్లయింట్స్ని కూడా ఇంకా ఎక్కువగా ట్యాప్ చేసి ఆ మార్కెట్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అని వీళ్ళు అనుకోవడం కూడా ఉందండి. అండ్ వీళ్ళ యొక్క బ్రాండ్ని ఇంకా స్ట్రెంథన్ చేసి వాళ్ళు క్రాస్ సెల్లింగ్ అంటే వీళ్ళ యొక్క డిఫరెంట్ సర్వీసెస్ని కూడా వీళ్ళు మా కస్టమర్స్కి క్రాస్ సెల్ చేయాలి అని కూడా వీళ్ళు అనుకుంటున్నారండి. నెక్స్ట్ అండ్ ద ఫైనల్ పాయింట్, ఇండస్ట్రీ యొక్క ఈ కంపెనీ యొక్క స్టాండలోన్ ఫినాన్షియల్ డీటెయిల్స్ అనమాట. సో 3 పారామీటర్స్ మనం ఎప్పుడు చూస్తున్నట్టుగానే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ అసెట్స్ ఈ కంపెనీకి ఎలా 2018 నుంచి లాస్ట్ ఇయర్ 9 మంత్స్ అండి, ముందు మనం సెప్టెంబర్ వరకు చెప్పుకునే వాళ్ళం. సిన్స్ ఇప్పుడు మనం మార్చ్కి వచ్చేసాం కాబట్టి 31st డిసెంబర్ వరకు మీకు మేము డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. వీళ్ళ యొక్క ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్టయితే దాదాపు 0.03 crores వీళ్ళు స్టార్ట్ అయ్యారండి. అంటే 3 లక్షలతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ 2019లో వీళ్ళు దాదాపుగా 23.9 అంటే 24 crores రిపోర్ట్ చేశారు. అక్కడి నుంచి వీళ్ళు 34.65 crores రిపోర్ట్ చేశారు. అండ్ లాస్ట్ 9 మంత్స్కి వీళ్ళు 31.11 అంటే కోవిడ్ పీరియడ్లోనే వీళ్ళు హైయెస్ట్ ప్రాఫిట్స్ని రిపోర్ట్ చేశారండి.
అండ్ వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ మనం 2018 నుంచి చూసుకున్నట్టయితే 2018లో వీళ్ళు 113.57 క్రోర్స్ని రిపోర్ట్ చేశారు. అక్కడి నుంచి 2019లో 151.11 క్రోర్స్కి రిపోర్ట్ చేశారు. దెన్ అక్కడి నుంచి 2020లోని వీళ్ళు 179.72 180 క్రోర్స్ వరకు రిపోర్ట్ చేశారు. అండ్ దెన్ లాస్ట్ 9 మంత్స్ పీరియడ్లో వీళ్ళ రెవెన్యూ కొంచెం తగ్గింది. అంటే ఆ ఫస్ట్ 9 మంత్స్ పీరియడ్లో వీళ్ళు దాదాపుగా 82 క్రోర్స్ని రిపోర్ట్ చేశారనమాట. అండ్ వీళ్ళ యొక్క టోటల్ అసెట్స్ అసలు ఎలా పెరిగింది 2018 నుంచి లాస్ట్ 9 మంత్స్ వరకు 31 డిసెంబర్ వరకు చూసుకున్నట్టయితే దాదాపుగా 180 క్రోర్స్ నుంచి 357 క్రోర్స్ కింద వీళ్ళ యొక్క టోటల్ అసెట్స్ పెరిగినాయండి. అండ్ వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఏంటి అని మనం చూసుకున్నట్టయితే 38.14%ని రిపోర్ట్ చేశారు. అలాగే వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ అండి, అంటే 29.65, దాదాపు 30% వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీని కూడా ఇస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ కన్నా కొంచెం హయ్యర్ లెవెల్లోనే ఉందండి. అండ్ అది దాదాపుగా 58.71 ఉంది. ఈ కంపెనీకి కంప్లీట్గా డెట్ లేకపోవడం వల్ల వీళ్ళ డెట్ ఈక్విటీ రేషియో 0 అండ్ వీళ్ళ యొక్క కరెంట్ రేషియో 1.41 టైమ్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం వెరీ క్విక్లీ మనం ఈ ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూని చూసుకుందామండి. లాస్ట్ ఇయర్ మనం 2019 తీసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇండియా 10వ స్థానంలో రికార్డ్ నిలిచిందండి. అంటే ఈ ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించి 10th ప్లేస్ని వీళ్ళు తీసుకున్నారు. కానీ 2018 నుంచి 2019 మనం ట్రావెల్ మీద ఖర్చు పెట్టిన పర్సంటేజ్ ఏదైతే జీడిపి పర్సంటేజ్ ఉంటుందో అది మనకి ఫిజికల్గా తగ్గిందండి. అంటే 8.1% 2018లో ఉండగా అది 6.8%కి తగ్గింది. మనకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి ట్రావెల్ మీద తగ్గినప్పటికీ మనం 10వ స్థానంలో ర్యాంక్ అయ్యామండి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఈ ఇండస్ట్రీ మనం చూసుకున్నట్టయితే వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 5 ఇయర్స్కి దాదాపు 5.8% కింద వీళ్ళు నమోదు చేసుకున్నారన్నమాట. ఈ ఇండస్ట్రీకి తగినట్టుగా మనం డొమెస్టిక్ ప్యాసింజర్ ట్రాఫిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రాఫిక్గా 2 రకాలుగా మనం విడదీస్తాం. సో ఈ 2 రకాల ట్రాఫిక్స్లో మనం చూసుకున్నట్టయితే డొమెస్టిక్ ప్యాసింజర్ ట్రాఫిక్ ఈ ఫినాన్షియల్ ఇయర్ 2020 నుంచి 2025 వరకు దాదాపుగా 5 to 6% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో 4 to 5% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండొచ్చు అని మనకి రిపోర్ట్స్ పరంగా తెలుస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం కోవిడ్ ఇంపాక్ట్ తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ అడ్వర్స్గా గ్లోబల్ లెవెల్లోనే అఫెక్ట్ అయిందండి. అంటే దాదాపుగా 121 మిలియన్ జాబ్సే పోవడం కాకుండా అండ్ ఈ పర్టికులర్ ఈ జాబ్ లాస్ని మనం గ్లోబల్ జీడిపిలో ఎంతవరకు లాస్ వచ్చిందని చూసుకున్నట్టయితే దాదాపు $3.4 ట్రిలియన్ వరకు రెవెన్యూని ఆర్ జీడిపిని ఇవి అఫెక్ట్ చేసినాయి. అండ్ ఈ 121 మిలియన్ లాస్ట్ ఇయర్కేనండి. అండ్ 2021 కల్లా ఈ 121 మిలియన్ నంబర్ కాస్త 197 మిలియన్కి టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని మనకి ఎస్టిమేట్స్ పరంగా తెలుస్తుందన్నమాట. అండ్ ఈ పర్టికులర్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల డొమెస్టిక్ ప్యాసింజర్ ట్రాఫిక్లో దాదాపుగా 40 నుంచి 45% మనకి గ్రాస్ రెవెన్యూ పడిపోవడం మనం చూస్తున్నాము. అండ్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్ ట్రాఫిక్లో దాదాపు 60 to 65% వరకు రెవెన్యూ డ్రాప్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఇండియా పరంగా ఓటీఏ అంటే ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీని మనం చూసుకున్నట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2020 నుంచి ఫినాన్షియల్ ఇయర్ 2023 వరకు దాదాపు 1 to 2% మన కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండొచ్చు అని మనకి ఎస్టిమేట్స్ చెప్తున్నాయండి. అండ్ ఇదే కాకుండా మనం పాస్ట్ 5 ఇయర్స్ అంటే 31st March 2015 నుంచి 2020 వరకు ఎంతవరకు గ్రాస్ బుకింగ్ రెవెన్యూ ఉంది అని మనం చూసుకున్నట్టయితే దాదాపు 350 to 360 బిలియన్ నుంచి ఇది 900 to 910 బిలియన్ అంటే దాదాపు 20 to 22% గ్రోత్ని రికార్డ్ చేసుకుందండి. ఇప్పుడు మనం కొన్ని ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ చూసేద్దాం. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ 2020లోనే మనకి ఏ పర్టికులర్ సెక్టార్ వైజ్గా రెవెన్యూ షేర్స్ వచ్చినాయి అని ఈ పర్టికులర్ ఇండస్ట్రీని మనం చూసుకున్నట్టయితే ఎయిర్ ప్యాసేజ్ నుంచి మనకి 51 to 53% రెవెన్యూ షేర్ రావడం జరిగింది. అలానే హోటల్ సర్వీసెస్ ఆర్ హోటల్ సెగ్మెంట్ నుంచి 37 to 38% రెవెన్యూ రావడం జరిగింది. అండ్ అదర్ సర్వీసెస్ నుంచి 9 to 11% రెవెన్యూ సెగ్మెంట్ షేర్ కింద రికార్డ్ చేసుకున్నారనమాట. అండ్ 2019 ప్రకారంగా మనం కస్టమర్ వైజ్ సెగ్మెంట్ బేస్డ్ అని అంటే ఛానల్ వైజ్గా ఎంతవరకు వచ్చింది అని మనం చూసుకున్నట్టయితే B2B2E
అంటే ఈ పర్టికులర్ బిజినెస్ టు కస్టమర్ దాదాపు 10-20% రికార్డ్ చేసుకుంది. B2E బిజినెస్ టు ఎంటర్ప్రైజ్ దాదాపుగా 20-30% రెవెన్యూ షేర్ని రికార్డ్ చేసుకున్నాయి. అండ్ ఫైనల్గా B2C ఏదైతే హైయెస్ట్గా ఉందో అదే 55-65% వరకు రికార్డ్ చేసుకున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ డీటెయిల్స్గా ఏం తెలుసుకుంటాము అంటే, ఇప్పుడు మనం సెగ్మెంట్ వైజ్ అసలు OTA మార్కెట్కి ఎంతవరకు ప్రెజెన్స్ ఉంది, ఈ పర్టికులర్ టూరిజం అండ్ ట్రావెల్ మార్కెట్ ఇన్ ఇండియాలోని OTA ఎంతవరకు షేర్ని ఆక్యుపై చేస్తుందని మనం చూసుకున్నట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2020 యొక్క స్టాటిస్టిక్స్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి. దీంట్లో ఎయిర్ టికెటింగ్ అంటే ఈ ఎయిర్ ప్యాసింజర్ ఆ సెగ్మెంట్కి సంబంధించినంత వరకు OTA వాళ్ళు దాదాపు 76-78% క్యాటర్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఇంకా క్యాప్టివ్ నార్మల్ ట్రెడిషనల్ ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 22-24% వరకు ఇందులో కాంట్రిబ్యూట్ చేస్తున్నారండి. అలాగే మనం హోటల్ బుకింగ్ చూసుకున్నట్టయితే మనం OTA షేర్ పరంగా 78-80% OTA ద్వారా చేసినా కూడా క్యాప్టివ్ ట్రెడిషనల్ ట్రావెల్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకా 20-22% మార్కెట్ ఉందండి. ఈ రైల్వే టికెటింగ్కి మనం వచ్చినట్టయితే కంప్లీట్ మోనోపొలీ IRCTC ఎంగేజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఈ IRCTC దాదాపు 98-99% వీళ్ళ ద్వారానే మనం టికెట్స్ బుక్ చేయగలుగుతాము రైల్వేస్కి సంబంధించి. అండ్ ఈ OTA వాళ్ళకి చాలా తక్కువ అంటే లెసర్ దాన్ 2% ప్రెసెన్స్ ఉందన్నమాట ఈ పర్టికులర్ సెక్టార్లో. అండ్ ఫైనల్గా మనం బస్ టికెటింగ్ చూసుకున్నట్టయితే OTA వాళ్ళ షేర్ 64-66% అండ్ ఇంకా ట్రెడిషనల్ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా 34-36% వరకు బుకింగ్ జరుగుతుందండి. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఆర్ ఈవీ ఎస్టిమేట్స్ మనం చూసుకున్నట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2023 ఆర్ 2025 వరకు కూడా సేమ్ నంబర్స్ దాదాపుగా కొంచెం వరకు చేంజెస్ తోటే మనకి కనిపిస్తుందండి. మనం ప్రతి యాప్ వాడేటప్పుడు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి వాటికి రివ్యూ ఇవ్వమని మనకి చాలా వరకు సజెషన్స్ వస్తాయి. సో ఆ పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ ఈజీ ట్రిప్ ప్లానర్స్ వాళ్ళ ఈజ్ మై ట్రిప్ యాప్ ఏదైతే ఉందో దానికి దాదాపు 4.7 అవుట్ ఆఫ్ 5కి రేటింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 86,000 కస్టమర్స్ వరకు దీన్ని యూజ్ చేసి రివ్యూస్ ఇవ్వడం జరిగినప్పటికీ వీళ్ళు 4.7 అంటే అదర్ వీళ్ళ యొక్క పియర్స్ ఆర్ కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు ఎక్కువే అని మనం చెప్పుకోవచ్చండి. అండ్ వీళ్ళ యొక్క గ్రాస్ రెవెన్యూ పర్ ఎంప్లాయీ అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎంత గ్రాస్ రెవెన్యూ జనరేట్ చేశారు అన్న ఫిగర్స్ మనం కానీ చూసుకున్నట్టయితే వీళ్ళు సెకండ్ ప్లేస్లో ఉన్నారండి. ఫస్ట్ ప్లేస్ మేక్ మై ట్రిప్ వాళ్ళది 114.03 మిలియన్ పర్ ఎంప్లాయీ రెవెన్యూ వాళ్ళు బుక్ చేసుకున్నారు. అండ్ వీళ్ళు దాదాపు 87.6 మిలియన్ని రిపోర్ట్ చేశారు. అండ్ అలానే థర్డ్ ప్లేస్లోనే ఈ యాత్ర వాళ్ళు 42.65 మిలియన్ని వాళ్ళు రికార్డ్ చేసుకున్నారనమాట. అండ్ ఇంకొక పాజిటివ్ విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2018, 2019, 2020లోనే వీళ్ళు ఈజీ ట్రిప్ ప్లానర్స్ వాళ్ళు కంప్లీట్గా పాజిటివ్ ROE అంటే 0.1% ఫర్ 2018, 43.3% ఫర్ ద నెక్స్ట్ ఇయర్ 2019 అండ్ 2020లో వీళ్ళు దాదాపుగా 40% రిటర్న్ ఆన్ ఈక్విటీని వీళ్ళు రిపోర్ట్ చేశారు. అలానే ఈ క్లియర్ ట్రిప్ వాళ్ళు అండ్ మేక్ మై ట్రిప్ వాళ్ళు ఆ పర్టికులర్ 3 ఇయర్స్లోనే నెగటివ్ రిటర్న్స్ చాలా వరకు నెగటివ్ ROEని వీళ్ళు రిపోర్ట్ చేశారండి. అలానే యాత్ర వాళ్ళు ROE 0% అంటే నెగటివ్ కాదు పాజిటివ్ కాదు 0%లో రిపోర్ట్ చేశారండి. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫిజికల్ ఇయర్ 2019లో ప్రాఫిటబిలిటీ మార్జిన్ ఈ కంపెనీది వాళ్ళ యొక్క కాంపిటీటర్స్తో ఎలా ఉంది అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ని చూద్దాము అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ని 2020కి మనం కంపేర్ చేసుకుందాం. సో మనం 4 ప్లేయర్స్ని తీసుకుంటున్నామండి. క్లియర్ ట్రిప్, మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ ఏదైతే కంపెనీ మనం మాట్లాడుకుంటున్నామో అండ్ యాత్ర. సో ఇప్పుడు క్లియర్ ట్రిప్ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు లాస్ట్ ఇయర్ 2020కి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఏమీ రిపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఈజ్ మై ట్రిప్ని మనం చూసినట్టయితే వీళ్ళు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ని దాదాపు 7.24% రిపోర్ట్ చేశారు అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ 23.33% రిపోర్ట్ చేశారండి. అండ్ మేక్ మై ట్రిప్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళు లాసెసే రిపోర్ట్ చేశారు. -14% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ -87% నెట్ ప్రాఫిట్ మార్జిన్. అండ్ యాత్రకి మనం తీసుకున్నట్టయితే వాళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2020కి -2.63 అయితే నెట్ ప్రాఫిట్ మార్జిన్ -11.4% అండి. సో ఇదండి మన ఇండస్ట్రీ యొక్క రివ్యూ. సో మన IPO డీటెయిల్స్ చూడడానికన్నా ముందు ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ యొక్క ప్రయోజనాలు ప్రతికూలతల్ని కూడా మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రయోజనాలు. సో గవర్నమెంట్ కూడా ఈ ట్రావెల్ అండ్ టూరిజం మార్కెట్ ఇండియాలోనే చాలా ఒక గ్రోత్ చూడాలని చాలా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ మనం చూసినట్టయితే దాదాపు 169 కంట్రీస్కి ఈ వీసాస్ని వీళ్ళు ప్రకటించారు మన గవర్నమెంట్ వాళ్ళు. అండ్ హోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మన యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ లోకల్ ప్లేయర్సే కాకుండా
ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా 100% పర్మిట్ చేశారండి. అండ్ ఎన్సిఏపి పాలసీ అంటే నేషనల్ సివిల్ ఏవియేషన్ పాలసీని 2016లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసి అక్కడి నుంచి ఫ్లయింగ్ ఏదైతే ఉందో మనకి దాన్ని కూడా కన్వీనియంట్ అండ్ అఫోర్డబుల్ రేట్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇవండి గవర్నమెంట్ తీసుకున్న మెషర్స్ ఈ పర్టికులర్ సెక్టార్కి. ఇవే కాకుండా ఈ ఇండస్ట్రీ పరంగా మనం గ్రోత్ డ్రైవర్స్ ఏవి ఎలా ఉన్నాయి అని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలామందికి ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అనేది బాగా ఫాస్ట్గా పెరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, ఎక్కువ వెళ్ళి కౌంటర్స్ దగ్గర టైం వేస్ట్ చేసుకోకపోవడంతో ఈ పర్టికులర్ యాక్సెస్ ఆర్ ఈజ్ ఆఫ్ యూజ్ ఈ ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్స్ ద్వారా వెళ్ళి బుక్ చేసుకోవడమే చాలా వరకు అందరూ కన్వీనియంట్గా అనుకుంటున్నారు. అండ్ థర్డ్ థింగ్, వీళ్ళు కాంపిటేటివ్ ప్రైజెస్ అంటే ప్రైజెస్ కూడా చాలా వరకు మంచిగా ఈ పర్టికులర్ ఓటీఏలో దొరకడం వల్ల అందరూ దీన్నే యూజ్ చేయడం మొదలుపెట్టారండి. సో ఇవి మనం ఇండస్ట్రీ పరంగా గ్రోత్ డ్రైవర్స్ని చూసుకున్నట్టయితే. ఇప్పుడు స్పెసిఫికల్గా ఈ కంపెనీ గురించి చూద్దాము. ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ డేటా ఆర్ ఫినాన్షియల్ నంబర్స్ చాలా స్టేబుల్గా ఉన్నాయండి. ఎంత స్టేబుల్ అంటే ఈ కోవిడ్ పీరియడ్ అప్పుడు కూడా వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ని వీళ్ళు పెంచుకున్నారు తప్పితే అస్సలు తగ్గించుకోలేదు. సో ప్రీ కోవిడ్ పీరియడ్లో వీళ్ళ ప్రాఫిట్స్ 19.27% ఉంటే పోస్ట్ కోవిడ్ ఆర్ కోవిడ్ పీరియడ్లో దాన్ని వీళ్ళు 38% వరకు పెంచుకోవడం జరిగింది. అలానే వీళ్ళకి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ అనలిటికల్ కేపబిలిటీస్ ఉన్నాయండి. వీళ్ళు కానీ వాళ్ళ కోవిడ్ పీరియడ్లోని మొత్తం అంతా ఆటోమేట్ చేయడం కానీ, చాట్ బాట్స్ని క్రియేట్ చేయడం కానీ, ఇష్యూస్ని అడ్రస్ చేయడం కానీ, కస్టమర్ సాటిస్ఫాక్షన్ని చాలా మ్యానిఫోల్డ్ టైమ్స్ వీళ్ళు గెయిన్ చేసుకున్నారని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ కంపెనీకి అంత టెక్నికల్గా అండ్ టెక్నాలజికల్గా వీళ్ళు చాలా సౌండ్ అండ్ స్ట్రాంగ్ అండి. అండ్ నెక్స్ట్ పాయింట్, వీళ్ళ యొక్క ఛానల్స్, మనం డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ 3, B2B2E, B2B2C, B2E అండ్ B2C, ఈ 3 ఛానల్స్ ద్వారా వీళ్ళు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చాలా వైడ్ కస్టమర్ బేస్ అంటే కంప్లీట్గా వీళ్ళు కవర్ చేస్తూ కస్టమర్స్ని క్రాస్ సెల్లింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ని కూడా చేస్తున్నారు. సో అంత స్ట్రాంగ్గా వీళ్ళ యొక్క ప్రెజెన్స్ ఉందండి. సో మనం స్టాటిస్టిక్స్ అండ్ నంబర్స్ కూడా చూసినట్టుగా అయితే వీళ్ళకి వైడ్ రేంజ్ ఆఫ్ కస్టమర్ బేస్ ఉందని మనం డెఫినెట్గా అనుకోవచ్చు అనమాట. వీళ్ళ యొక్క బ్రాండ్ వెల్ ఎస్టాబ్లిష్ బ్రాండ్ నేను చెప్పినట్టుగా ఈజ్ మై ట్రిప్ ఈ పర్టికులర్ వెబ్సైట్ ద్వారా వీళ్ళు కస్టమర్స్ అందరికీ పాపులర్ అయ్యారండి. అండ్ వీళ్ళు 2020 ప్రకారంగా ఆ ఇయర్ ప్రకారంగా వీళ్ళ యొక్క మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్ ఎక్స్పెన్సెస్ పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ రెవెన్యూ చూసినట్టయితే చాలా తక్కువ అండి. మిగతా ప్లేయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎక్స్పెన్స్ని వీళ్ళు చాలా వరకు తగ్గించుకున్నారు. అదే వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ కూడా, బికాజ్ మిగతా వాళ్ళందరూ అంతేలా పెట్టుకున్నారు వాళ్ళ ఎక్స్పెన్స్, వీళ్ళు తగ్గించుకోవడం వల్ల ఇంకా వాళ్ళ నెట్ ప్రాఫిట్లో ఉండడం అనేది చాలా వరకు మనం చూస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఇంకొక పాజిటివ్ చిన్న స్టాటిస్టిక్స్ ద్వారా మనం చూద్దాం. ఈ ఈజ్ మై ట్రిప్ వీళ్ళ యొక్క వెబ్సైట్ ద్వారా ఆర్ వీళ్ళ యొక్క వెబ్సైట్కి ఎంతమంది విజిట్ చేశారు అన్న స్టాటిస్టిక్స్ మనం 2018 నుంచి 2020 వరకు చూసుకున్నట్టయితే 2018లో దాదాపుగా 22.58 మిలియన్ విజిట్స్ ఉంటే ఇది 2020 కల్లా 51.59 మిలియన్ అయిందండి. అండ్ లాస్ట్ 9 మంత్స్కి డేటా చూసుకున్నట్టయితే 28.16 మిలియన్ విజిట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఎంతమంది ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నారు అని మనం చూసుకున్నట్టయితే ఆ స్టాటిస్టిక్స్ ప్రకారంగా 2018లోనే 1.57 మిలియన్ డౌన్లోడ్స్ ఉంటే ఇది 2020 కల్లా 4.24 మిలియన్ టచ్ అయింది. అండ్ విచిత్రం ఏంటంటే లాస్ట్ 9 మంత్స్కి దాదాపు 5.47 మిలియన్ టైమ్స్ ఇవి డౌన్లోడ్ చేసుకున్నారనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రతికూలతలు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ మేజర్ పాయింట్ కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు మనం ఆ సెగ్మెంట్ వైజ్ ఓటీఏ అండ్ క్యాప్టివ్ ట్రెడిషనల్ ప్లేయర్స్ వైజ్ మనం చూసుకున్నట్టయితే ఐఆర్సీటీసీ అనేది ఒక మేజర్ పాయింట్. ఇంకా రైల్వేస్ కంప్లీట్గా ఐఆర్సీటీసీ చూసుకుంటున్నారు. అండ్ మిగతా సెక్టార్లో కూడా సిగ్నిఫికెంట్ పోర్షన్ 20 to 30% ఇంకా ట్రావెల్ ఎవరైతే ట్రెడిషనల్ ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వీళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఉందని మనం చెప్పుకోవచ్చు. పాయింట్ నెంబర్ 2, ఇంతకు ముందులాగా ఇప్పుడు హోటల్స్ వాళ్ళు ఓటీఏ ప్లాట్ఫామ్స్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేసుకోవట్లేదండి. ఎందుకంటే ఓటీఏ కమిషన్ని సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి హోటల్స్ అంటే పెద్ద రెప్యూటెడ్ చైన్ ఆఫ్ హోటల్స్ వాళ్ళు వాళ్ళ సొంత వెబ్సైట్లలోనే మాకు హోటల్స్ బుక్ చేసుకోవచ్చు అన్న ఆప్షన్స్ అండ్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట. దీనివల్ల వాళ్ళ యొక్క సొంత బిజినెస్ అంటే బ్యాంక్వెట్ హాల్స్ కానివ్వండి ఏదైనా అదర్ సర్వీసెస్ని కూడా వాళ్ళు సెల్ చేసుకోగలుగుతున్నారు. సో దీనివల్ల ఈ ఆన్లైన్ ట్రావెల్ ఏజెంట్స్కి చాలా వరకు హోటల్ సెగ్మెంట్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గడం ఆర్ అడ్వర్స్ ఇంపాక్ట్ పడడం అనేది మనం చూడొచ్చు అనమాట ఆర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, ఈ హాలిడే ప్యాకేజెస్ ఏదైతే మనము వన్ ఆఫ్ ద సర్వీసెస్గా చూస్తున్నామో దానికి టెక్నికల్గా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ పర్సనల్ టచ్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ని పెట్టుకుని డైరెక్ట్గా మనం ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ చేసినప్పుడే ఆ ఒక హాలిడే ప్యాకేజెస్ని ఆల్ ఇన్ ఆల్గా వాళ్ళు తీసుకుంటారన్నమాట. బట్ టెక్నికల్గా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ది పర్టికులర్ హాలిడే ప్యాకేజెస్ నుంచి ఎక్కువ రెవెన్యూ రావట్లేదు. సో దీన్ని మనం ఎక్కువగా బలపరచాలి అని అంటే ఆపరేషనల్ కాస్ట్ ఇంక్రీజ్ అయ్యి మన ప్రాఫిట్స్ తగ్గే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంకా కొంతమంది కస్టమర్స్ ఈ టైర్
టైర్ 2 టైర్ 3 సిటీస్ వాళ్ళు ఇండియాలోనే దే డోంట్ ప్రిఫర్, అంటే వాళ్ళు ఇంటర్నెట్ ద్వారా బుక్ చేసుకుందామని అనుకోరు. వాళ్ళ ట్రావెల్ ఏజెంట్స్కి ఫోన్ చేయడమో, డైరెక్ట్గా వెళ్ళి మీట్ అవ్వడమో, ఇలాగే వాళ్ళు టికెట్స్ని బుక్ చేసుకునే ప్రాక్టీస్ నుంచి ఇంకా బయటికి రాలేదు. ఇది వాళ్ళు ఎక్కువ కంఫర్ట్గా ఫీల్ అవుతారండి, ఎందుకంటే వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా క్వెరీస్ ఉంటే వాళ్ళు అడ్రస్ చేయడం కానివ్వండి, అండ్ ఈ బార్గెనింగ్, నెగోసియేషన్, బేరం ఆడడం, ఆ పర్టికులర్ అమౌంట్ని తగ్గించడం. సో ఇవన్నీ ఇంకా కూడా సమ్ పార్ట్స్, అంటే ఈ ట్రెడిషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఈ ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా మనకి టఫ్ ఫైటే ఇస్తున్నారన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ కంపెనీ పరంగా మనం చూసుకున్నట్టయితే వీళ్ళు హోటల్ అండ్ హాలిడే ప్యాకేజెస్ని 2013లోనే లాంచ్ చేశారండి. కానీ ఈ పర్టికులర్ హోటల్ సప్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో వీళ్ళు లాంగ్ టర్మ్ అగ్రిమెంట్స్ కూడా వేసుకోలేదండి. సో దానివల్ల వీళ్ళకి ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వచ్చే రెవెన్యూ మీద అడ్వర్సిటీస్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఈ పర్టికులర్ బిజినెస్ రెసెషన్కి గురైందండి. సో మనం ఇప్పుడు కోవిడ్లో చూసాం కదా, కంప్లీట్గా కానీ ఎవరు ట్రావెల్ చేయకపోతే ఇమీడియట్ ఎఫెక్ట్ వీళ్ళ యొక్క ఫినాన్షియల్స్ మీద పడిపోతుందన్నమాట. సో అలాంటి ఒక సీజనల్ ఆర్ ఫ్లక్చుయేటింగ్ బిజినెస్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ మనం తీసుకున్నట్టయితే వీళ్ళ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అండ్ ప్రైస్ టు బుక్ రేషియో అండ్ ప్రైస్ టు సేల్స్ రేషియో, ఈ మూడు కూడా ఇండస్ట్రీ యావరేజ్ కన్నా ఎక్కువే ఉన్నాయండి. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 58.71, ప్రైస్ టు బుక్ రేషియో 15.17 అండ్ ప్రైస్ టు సేల్స్ రేషియో 11.23. సో దీనివల్ల ఈ పర్టికులర్ కంపెనీ యొక్క వాల్యుయేషన్స్ అన్ని హయ్యర్ సైడ్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవండి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ప్రతికూలతలు. ఫైనల్గా ఇప్పుడు మనం ఐపీఓ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ కంపెనీ మన ముందుకి ఐపీఓ ద్వారా 8th March వస్తున్నారు. అండ్ ఈ ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చి 10th March అనమాట. ఐపీఓ టెంటేటివ్ లిస్టింగ్ డేట్ 19th March ఉంది. ఏమైనా చేంజెస్ ఉంటే మీకు చెప్తాము. అండ్ ద నెక్స్ట్ పాయింట్, వీళ్ళు ఎంత యొక్క ఇష్యూ చేస్తున్నారు అంటే 510 crores, అండ్ కంప్లీట్గా అది ఫ్రెష్ ఇష్యూతోనే వీళ్ళు మన ముందుకు వస్తున్నారండి. అండ్ వీళ్ళ యొక్క ఫేస్ వాల్యూ చూసుకున్నట్టయితే 2 rupees per share, అండ్ వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ బ్యాండ్ ఎంత అంటే 186 నుంచి 187, అండ్ దాదాపుగా మనం మినిమం లాట్ సబ్స్క్రైబ్ చేయాల్సింది 80 shares అనమాట. ఇదండి ఈ పర్టికులర్ ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్. ఐ హోప్ మీకు ఈ పర్టికులర్ వీడియో నచ్చుంటుంది అండ్ ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని ఆశిస్తూ, ఈ పర్టికులర్ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో ప్లీజ్ డూ షేర్ చేయండి. అండ్ ఆల్సో ఫైనలీ ముఖ్య గమనిక ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియోనే, అండ్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఒకే చోట అందించడం కోసం చేసిన వీడియో అండి. అండ్ నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజరీ కాదు, అండ్ డెఫినెట్గా నా రేషనల్ అండ్ ఒపీనియన్ని ఇవ్వడం అయితే జరగట్లేదు. ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ని చెయ్యండనో చెయ్యొద్దనో, హోల్డ్ చేసి అమ్మండనో ఏ పర్టికులర్ రికమెండేషన్స్ నేను ఇవ్వట్లేదండి. సో జస్ట్ మీకు ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కోసం చేసింది కాబట్టి, మీరు కానీ ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీ యొక్క ఫినాన్షియల్ అడ్వైజర్స్ని సంప్రదించి మిగతా అన్ని ఇన్ఫర్మేషన్ సేకరించిన తర్వాత ఒక మంచి డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ, అండ్ నెక్స్ట్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకి రావడానికన్నా ముందు ప్లీజ్ హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.